అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుండి చనిపోయే వ్యక్తి వరకు ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. లక్ష్యం అంటే నాకిది జరగాలి, లేదా నేను ఇది చేసి తీరాలి అనేటటువంటి గట్టి భావం లక్ష్యంగా మనం నిర్వచించవచ్చు. అయితే ఈ లక్ష్య సాధన అనేది వారి వారి వ్యక్తిత్వాన్ని అనుసరించి, వారి వారి తెలివిని అనుసరించి, వారి వారి జీవన విధానాన్ని అనుసరించి రకరకాలుగా ఉండొచ్చు. అయితే లక్ష్య సిద్ధికి ఏ విధమైనటువంటి అంశాలను మనం ప్రాతిపదికగా తీసుకొని లక్ష్యాలని సిద్ధించుకుంటే అది తరువాత ఆనందాన్ని, సమృద్ధిని, శ్రేయస్సుని ఇస్తుందో, లేదు ఎటువంటి సాధనలని లేదా ఎటువంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకొని లక్ష్యాలను సిద్ధించుకుంటే బంధం, బాధ, దుఃఖం కలుగుతుందో, ఈ అంశాలను మనం వివరంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఇది నిర్వివాదాంశం. లక్ష్యాన్ని సిద్ధించుకోవడం అనేది అందరికీ తప్పని అంశం. అయితే లక్ష్యాన్ని ఎలా సిద్ధించుకుంటున్నాం అనేదే ఇక్కడ మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సినటువంటి అంశం. ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ చదువులో ముందంజ ఉండాలని, అగ్రగామిగా ఉండాలని, లేదా చదువులో అత్యున్నతమైనటువంటి ర్యాంకును సాధించాలని లక్ష్యం పెట్టుకోవచ్చు. ఒక వ్యాపారవేత్త నా వ్యాపారం ఈ స్థాయిలో వ్యాపించాలని, ఈ స్థాయిలో అభివృద్ధి చెందాలనే లక్ష్యం పెట్టుకోవచ్చు. ఒక కళాకారుడు లేదా ఒక సృజనాత్మక వ్యవస్థలలో ఉండేటటువంటి వ్యక్తి నాకు ఈ విధమైనటువంటి అవకాశాలు కలగాలి, ఈ అవకాశాల ద్వారా నన్ను నేను నిరూపించుకోవాలి అనే లక్ష్యాలను పెట్టుకోవచ్చు. ఏదైతేనే లక్ష్యం అది. అయితే ఈ లక్ష్యం నీకు సృష్టికి మధ్యన ఉంటుంది. ఈ లక్ష్య సిద్ధి అనేది నువ్వు సృష్టిని అనుసంధానం అవుతూ సిద్ధించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మనం సృష్టికి అనుకూలంగా వెళ్తూ లక్ష్యాలను సిద్ధించుకుంటున్నామా, ఆకర్షిస్తున్నామా, లేదా సృష్టికి వ్యతిరేకమై లక్ష్యాలను సిద్ధించుకుంటున్నామా అనేదే ప్రశ్న. అయితే లక్ష్యానికి వ్యతిరేకంగా వెళ్ళి గనక లక్ష్యాలను సిద్ధించుకునే ప్రయత్నం చేసినప్పుడు లక్ష్యం దాదాపుగా సిద్ధించదు, లక్ష్యం నెరవేరదు. ఇది ఒక వ్యూ. కొన్నిసార్లు లక్ష్యం సిద్ధించినప్పటికీ లక్ష్యం సిద్ధించినటువంటి సమృద్ధి కానీ, ఆనందం కానీ, ఆ స్థాయి శ్రేయస్సు కానీ అతనికి కలగదు. ఇంకో కోణం కూడా ఉంది. ఒక్కొక్కసారి సృష్టికి వ్యతిరేకమైన లక్ష్యాన్ని సిద్ధించుకుంటున్నప్పుడు ఆ లక్ష్య సిద్ధి తనకి ప్రాణాంతకం కూడా కావచ్చు, అత్యంత భయానక పరిస్థితుల్ని అతనికి ఏర్పాటు చేయొచ్చు. సో ఈ విధమైనటువంటి అంశాలన్నిటిని మనం మా పరిశోధనలో మేము గమనించడం జరిగింది. అయితే ఎవరైతే తన లక్ష్యాలని సృష్టికి అనుకూలంగా వెళ్ళి సృష్టితో సమన్వయం అయ్యేటటువంటి సాధనని ఆధారం చేసుకొని సంకల్పాలని ఏర్పరచుకొని ఆ సంకల్పాలకు అనుగుణంగా సాధనని మలిచి సాధన చేసే వ్యక్తి ఆ లక్ష్యాలను సిద్ధించుకుంటాడు. తరువాత ఆ లక్ష్య సిద్ధి వల్ల కలిగే ఆనందాన్ని, సమృద్ధిని, శ్రేయస్సుని, జీవితంలో ఉండేటటువంటి ఆనందాన్ని పూర్తి స్థాయిలో అందుకుంటాడు. ఇది కేవలం లా ఆఫ్ అట్రాక్షన్తో సంకల్పాలను సిద్ధించుకున్నప్పుడు మాత్రమే ఆ సాధకుడికి కలిగే సౌభాగ్యం, ఆ సాధకుడికి కలిగే మంగళకారకమైనటువంటి అంశం, ఆ సాధకుడికి కలిగే కళ్యాణకారకమైనటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ సంకల్పాలను సిద్ధించుకునేటప్పుడు ప్రతి సాధకుడు గుర్తించాల్సిన అంశం ఏంటంటే, నా సంకల్పం ఏంటి, నా శక్తి ఏంటి, నా శక్తికి తగ్గ సంకల్పమా, లేదా నా శక్తికి మించిన సంకల్పమా, లేదా నా శక్తి కంటే తక్కువ సంకల్పం. సాధారణంగా ఏ వ్యక్తి కూడా నాకు తెలిసి తన శక్తికి తగ్గినటువంటి సంకల్పాన్ని చేయరు.
తన శక్తికి తగిన సంకల్పం చేస్తారు, లేదంటే తన శక్తికి మించిన సంకల్పాలు చేయొచ్చు. సో ఇట్లా మనం అనలైజ్ చేసినప్పుడు, నా శక్తికి తగ్గ సంకల్పం చేసినప్పుడు ఆ సంకల్పాన్ని సిద్ధించుకోవడం కోసం లా ఆఫ్ అట్రాక్షన్ ని ఒకలాగా చేయాల్సి ఉంటుంది. లేదా తన ఎనర్జీని మించినటువంటి సంకల్పం చేసినప్పుడు ఆ సంకల్పం ఏ ఎనర్జీ స్థాయిలో ఉందో గుర్తించి ఆ ఎనర్జీ స్థాయిలో లా ఆఫ్ అట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా తను సంకల్పాలను సిద్ధించుకున్నప్పుడు సృష్టికి అనుకూలం అవుతాడు. తనకి ఏది కావాలన్నా సరే, ఏది సిద్ధించుకోవాలన్నా సరే, మిత్రులారా, మనం కష్టంతోనో, తెలివితేటలతోనో, గుణాలతోనో, సంస్కారాలతోనో, లేక ఒంటరి పోరాటంతోనో సిద్ధించుకోకూడదు. శాస్త్రం ఏం చెప్తుందంటే, నీకేది ఇవ్వాలన్నా సృష్టి ఇవ్వాలి. నువ్వు ఏది అందుకోవాలనుకున్నా నీ శక్తితో నువ్వు అందుకోవాలి. నీ శక్తితో అందుకోని పక్షంలో నీ శక్తిని పెట్టి అక్కడ ఏ సాధనలో నువ్వు సిద్ధిని పొందినప్పటికీ ఆ సిద్ధి నీకు శ్రేయస్కరం ఇవ్వదు. సో నీ శక్తిని ప్రయోగం చేసి నీ సంకల్పాలని సిద్ధించుకోవడానికి అత్యున్నతమైనటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ విధానం క్రియాయోగాన్ని బేస్ చేసుకుంటూ లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలి. ఈ క్రియాయోగంలో మన ఎనర్జీ సెంటర్స్ పైన పూర్తి స్థాయి గ్రిప్ కలుగుతుంది, పూర్తి స్థాయి స్పష్టత కలుగుతుంది. లేదంటే పక్క నుండి మేము గైడెన్స్ ఇస్తూనే ఉంటాం. సో మీ ఎనర్జీ సెంటర్స్ ఎలా ఉన్నాయి, మీ శక్తి వ్యవస్థ ఎలా ఉందో తెలుసుకుంటారు, మీ సంకల్పం ఏ స్థాయిలో ఉందో తెలుసుకుంటారు. ఆ సంకల్పానికి తగినట్టుగా లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా చేయాలో మా దగ్గర నుండి గైడెన్స్ తీసుకుంటారు. చక్కగా మీ సంకల్పాలని సిద్ధించుకొని ఆధ్యాత్మిక శ్రేయస్సు, లౌకిక పరమైనటువంటి సమృద్ధి, సామాజిక పరమైనటువంటి ప్రగతిని, అభివృద్ధిని మీరు అందుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ పట్ల, లా ఆఫ్ అట్రాక్షన్ మరియు క్రియాయోగంపై 15 yearsగా నేను శిక్షణలు అందిస్తూ ఉన్నాను. ఏ విధమైనటువంటి ప్రలోభాలు కానీ, ఏ విధమైనటువంటి ఊహా ఊహాజనితమైనటువంటి అంశాలని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు చేయం. కేవలం ఆచరణాత్మకమైనటువంటి విధానాలతో, హేతుబద్ధమైనటువంటి సాధన పద్ధతులతో సరళీకృతం చేయబడ్డటువంటి క్రియాయోగ మెళుకువలనే మీకు పరిచయం చేసి, యత్ స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటారు. ఏ కొంచెం ప్రయత్నం శాస్త్రం చెప్పినట్టుగా చేసినా దానివల్ల గొప్ప భయాన్ని దాటగలుగుతామని అంటారు భగవద్గీతలో. అదేవిధంగా శాస్త్రాన్ని మనం చక్కగా పక్కన పెట్టుకొని సహేతుకమైనటువంటి విధానంతో, సన్మార్గంలో శాస్త్రం నిర్దేశించినటువంటి నియమాలను పాటిస్తూ కనుక మనం లా ఆఫ్ అట్రాక్షన్ చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలని మీరు పొందుతారు. మీ సంకల్పాలను సిద్ధించుకుంటారు, మీ లక్ష్యాలని సాధించుకుంటారు, సునాయాసంగా సాధించుకోగలుగుతారు. సో మరి లా ఆఫ్ అట్రాక్షన్ లో జాయిన్ అవ్వడానికి ఎందుకు ఆలస్యం? నా గైడెన్స్ మీకు అవసరం అనుకుంటే ఇప్పుడే 6301066498కి మెసేజ్ చేయండి. పర్సనల్ గైడెన్స్ లో జాయిన్ అవ్వండి. మేము మీకు సదా నిరంతరం గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు.